వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం. కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుపై కేసు నమోదు. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు. ఒకే రోజులో 97 కోట్ల రూపాయల విరాళాలు. కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాతృమూర్తి పుట్టా పోలమ్మకు లోకేష్ నివాళి. అమరావతి 2.0 మాస్టర్ ప్లాన్. సింగపూర్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్ష. అభయ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనిత. అది రాష్ట్ర ద్రోహం, దేశ ద్రోహంతో సమానం సీఎం చంద్రబాబు. ముద్రగడ పాడి మోసిన జగన్. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం వేళ అదిరిపోయే కానుక అందించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 7వ తేదీన నేతన్నకు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు చేనేత జౌళి శాఖ శరవేగంగా కసరత్తులు చేస్తోంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో ఈ పథకం కింద ఏడాదికి 24,000 రూపాయలు ఇచ్చేవారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతన్నల కష్టాలను గుర్తించి దానికి మరో 1,000 రూపాయలు అదనంగా జోడించి ఈ ఏడాది నుండి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. ఈ పథకం కోసం బడ్జెట్లో ఏకంగా 250 కోట్లను సర్కార్ కేటాయించింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వేళ చోటు చేసుకున్న హై డ్రామా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడమే కాకుండా మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుపై కేసు నమోదుకు కారణమైంది. కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో అంబటితో పాటు మరికొందరు వైసీపీ నేతలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ముద్రగడ కుటుంబ సభ్యులు ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించారు. తమ కుటుంబ నిర్ణయం మేరకే సాధారణ పద్ధతిలో అంత్యక్రియలు జరగాలని వారు స్పష్టం చేశారు. సభ్యుల అభ్యంతరాల మధ్య అంత్యక్రియల వద్ద పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించేందుకు ప్రయత్నించగా అక్కడ ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకోగా విధుల్లో ఉన్న ఏఆర్ఎస్ఐ అప్పలరాజు, తోటి కానిస్టేబుళ్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తాము విధి నిర్వహణలో భాగంగా గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తుండగా అంబటి రాంబాబుతో పాటు మరికొందరు నేతలు తమను వెనక్కి నెట్టివేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కిర్లంపూడి పోలీసులు అంబటి రాంబాబుపై బిఎన్ఎస్ 132(3)(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టీటీడీ చరిత్రలో అపూర్వమైన రికార్డు నమోదైంది. మంగళవారం ఒక్కరోజే భక్తుల నుంచి ఏకంగా 96.98 కోట్ల విరాళాలు అందాయి. దాతలకు కల్పించే దర్శన సౌకర్యాల నిబంధనలను సవరిస్తున్నట్లు టీటీడీ ప్రకటించడంతో పాత ప్రయోజనాలను దక్కించుకునేందుకు భక్తులు చివరి నిమిషంలో పోటెత్తారు. దీంతో కేవలం 10 గంటల వ్యవధిలోనే ఈ భారీ మొత్తంలో విరాళాలు వెల్లువెత్తాయి. విరాళాలు ఇచ్చే దాతలకు అందించే దర్శన సౌకర్యాలను హేతుబద్దీకరిస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. 1 లక్ష రూపాయల నుంచి 1.5 కోట్ల రూపాయల వరకు ఇచ్చే విరాళాలకు సంబంధించిన కొత్త నిబంధనలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే పాత నిబంధనల ప్రకారం లభించే ప్రయోజనాలను శాశ్వతంగా పొందేందుకు దేశ విదేశాల్లోని భక్తులు ఆన్లైన్ ద్వారా విరాళాలు చెల్లించేందుకు పోటీపడ్డారు. టీటీడీ చరిత్రలోనే ఒకే రోజు ఇంత భారీ మొత్తంలో ఇంత ఎక్కువ మంది దాతల నుంచి విరాళాలు రావడం ఇదే తొలిసారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. శ్రీవారిపై భక్తులకు ఉన్న అచంచల విశ్వాసానికి ఇది నిదర్శనమని అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ను పరామర్శించారు. ఎమ్మెల్యే మాతృమూర్తి పుట్టా పోలమ్మ ఇటీవల కన్నుమూసిన నేపథ్యంలో ప్రొద్దుటూరులోని ఆయన నివాసానికి మంత్రి వెళ్లారు. ఈ సందర్భంగా పుట్టా పోలమ్మ చిత్రపటానికి మంత్రి లోకేష్ పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పుట్టా సుధాకర్ యాదవ్ ను ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 2 రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరు వెళ్లిన మంత్రి లోకేష్ ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారి మాతృమూర్తి పుట్టా పోలమ్మ గారు ఇటీవల మరణించడంతో ప్రొద్దుటూరులోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించాను. పుట్టా పోలమ్మ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించాను అని లోకేష్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆర్థిక ప్రగతికి చోదక శక్తిగా ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజలు వచ్చి నివసించేలా రాజధాని ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ఉండాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతి 2.0 ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పనుల పురోగతిపై ఆయన ఉన్నతాధికారులు సింగపూర్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సింగపూర్ ప్రతినిధులు అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టు పరిధి, అమలు ప్రణాళిక, దశలవారీ కార్యాచరణను ముఖ్యమంత్రికి వివరించారు. ఏరియా ప్లాన్,
మౌలిక వసతుల కల్పన, పెట్టుబడి నమూనా వంటి కీలక అంశాలను ప్రాజెక్టులో భాగంగా చేర్చినట్లు తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. సైబర్ నేరాలపై ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని వేంపాడు టోల్ ప్లాజా సమీపంలోని భారతీయ కన్వెన్షన్లో అభయ కార్యక్రమాన్ని హోంమంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా అభయ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళల భద్రత మా బాధ్యత అంటూ అనకాపల్లి పోలీసులు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఎన్నో పోరాటాల వలన మహిళలకు స్వేచ్ఛ వచ్చిందని గుర్తు చేశారు. మహిళలకు ధైర్యం కల్పించడానికి అభయ కార్యక్రమాన్ని పోలీసులు ప్రారంభించారని తెలిపారు. చట్టాలపై అందరికీ అవగాహన ఉండాలని మంత్రి అనిత అభిప్రాయపడ్డారు. శక్తి యాప్, శక్తి టీమ్స్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పారు. పిల్లలను తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని ఈ సందర్భంగా పిల్లలకు ఆమె సూచించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేయడం రాష్ట్ర ద్రోహం, దేశ ద్రోహంతో సమానమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డాక్టర్ కేఎల్ రావు 124వ జయంతి వేళ పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన జలహారతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో సాగునీటి రంగంపై నిర్లక్ష్యం చూపారంటూ గణాంకాలతో సహా ఎండగట్టారు. ఒక వ్యక్తి ప్రాధాన్యతల కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తును, రైతాంగ ప్రయోజనాలను పణంగా పెట్టారని తీవ్రంగా ఆరోపించారు. 2 పవిత్రమైన కార్యక్రమాలకి ఇక్కడ సమావేశమయ్యాం. ఒకటి మీరు చూస్తే భారతదేశ నీటిపారుదల రంగ పితామహులు డాక్టర్ కేఎల్ రావు గారు 124 సంవత్సరాల్లో 124వ జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. చాలామంది పుడతారు కానీ అందరూ ఏ రోజు చనిపోతాం కానీ కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు. వారే యుగ పురుషులు. అలాంటి యుగ పురుషుడు ఒక చరిత్రకారుడు కేఎల్ రావు గారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు కేఎల్ రావు గారిని చూస్తే సాగునీటి సంఘానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. అందుకే ఈ ప్రభుత్వం గుర్తించాం. భవిష్యత్తులో ఈ సంవత్సరం అంతా కూడా కేఎల్ రావు గారి యొక్క 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని, ఆయన స్ఫూర్తి ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని సంకల్పించాం. ఇక్కడుండే ఇంజనీరింగ్ నిపుణులు కానీ, సాగునీటి సంఘంలో పనిచేసే రైతు సోదరమణులు కానీ అందరూ కూడా దీనిపైన చర్చ చేయాల్సిన అవసరం ఉంది. చర్చ చేసి దీన్ని లాజికల్గా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో పట్టిసీమ గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు తెచ్చిన సందర్భంగా నిన్నే నీళ్లు రిలీజ్ చేస్తే ఈరోజు జలహారతి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇది నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం. అలాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. కృష్ణా డెల్టా నాకు ఒక అనుభవం ఉంది. నేను ముఖ్యమంత్రిగా ఇక్కడికి వస్తే నీళ్లు వచ్చేటివి కాదు. అప్పటికే శ్రీశైలం కానీ నాగార్జునసాగర్లో కానీ నీటి కొరత వచ్చింది. అప్పటికి ఇంకా పులిచెంతలు కూడా పూర్తి కాలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు సీజనే మారిపోయేది. మామూలుగా జూన్లో పంటలు ఇవ్వాల్సింది పోయి ఈ ఆగస్టు సెప్టెంబర్లో పంటలు వేయడం, అదే సమయంలో తుఫాను బాధిత పడడం. నేను ఒక్కసారి వస్తే తుఫాను వచ్చి మొత్తం ధాన్యం అంతా నాశనం అయిపోతే డిపార్ట్మెంట్ అయితే మేము కొనలేం, ఈ ధాన్యం బాతులు కూడా తినవు, అలాంటి బాతులు తినే ధాన్యాన్ని కొనలేమంటే బాతులు తినకపోయినా పర్వాలేదు కానీ నా రైతులకు నష్టం జరగకూడదని కొనిపించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి జ్ఞాపకాలు నా మనసులో ఉన్నాయి. ఈరోజు మనం ఒక్క విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కేఎల్ రావు గారిని మీరు చూస్తే ఈ జిల్లాలో పుట్టడం, అలాంటి మేధావి ఈ జిల్లాలో పుట్టడం మనందరి అదృష్టం.
ఈరోజు భారతదేశంలో చరిత్ర తిరగరాసిన వ్యక్తి కేఎల్ రావు గారు. ఆ రోజు ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళి ఏదైతే బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయంలో కాంక్రీట్ ఇంజనీరింగ్ చేశాడు, పిహెచ్డి సాధించాడు. ఆయన అనుభవంతో భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేశాడు. ఇప్పుడు మనం మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించారు. ముద్రగడ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన జగన్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముద్రగడ పార్థివ దేహానికి రాజకీయ ప్రముఖులు, ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. కాసేపటి క్రితం ముద్రగడ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముద్రగడ పాడెను జగన్ వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ మోశారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.